ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నంద్యాల జిల్లా అవుకు మండలం లింగంపాడు గ్రామం. నేను నాగమజిరెడ్డిని. కానీ మాది 7 ఎకరాల 34 సెంట్లు మా పూర్వీకుల నుండి మాకు వచ్చింది. కానీ ఈ పొద్దు వాళ్ళు చిన్న కేసులు స్టెంపుల్ ఇది మీది కాదు అని మా పేర్లు తీసి ఆ చిన్న కేసుల స్టాంప్ ఎక్కియాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేమనే బతకలేదు. కానీ మేము హైకోర్టుకు పోయినాం. లోకల్ కోర్టుకు వాళ్ళు కేసు వేసినారు మా మీద. కానీ మాకు కోర్టు ఉత్తర్వులు ఏమిచ్చింది, మీ రికార్డులు సబ్మిట్ చేయని మాకు ఇచ్చింది లోకల్ కోర్టు. కానీ మా రికార్డులు సబ్మిట్ చేసినాం. మేము సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయలేదు. మాకు ఇంజక్షన్ టెంపుల్ ఇచ్చింది కోర్టు వాళ్ళు. మేము ఎస్ఐ గారికి కనపరిచినాం. కానీ దానికి 2 నెలలు టైం పెట్టినారు, 2 నెలలన్నర ఒక ఎస్ఐ గారి గురించి. కానీ దాని టైం పోయినాకైనా వీళ్ళు ఇట్లా చేస్తారని రేత్రి పోయి 1:30కు రేత్రి మీకు దావ లేదు, మ్యాప్ లేదు, మ్యాప్లు ఉంటే తెచ్చుకోవాలని రేత్రి ఏరే పొలానికి రస్తా తీసేసినారు. కానీ మ్యాప్లో ఉందని మేము అనడం లేదు. అధికారుల ద్వారా ఎలాగ ఉంటే మేము అట్టే వెళ్తామన్నాం. కానీ ఈ 12 ఎకరాలు వరి పంట మేము కొయ్యనేం. ఇప్పుడు నువ్వు రచ్చ అంటే పో, లేదంటే మేము పోనీయం అని వాళ్ళు అడ్డు తగులుతూనే ఉన్నారు. కానీ ఎస్ఐ గారిని నిన్న ఏం చెప్పినారు, పిల్లంపినారు. పిల్లంపినారు. వరి పంట ఒకటి వాళ్ళని కోపిస్తాను, అవతల మీరు ఏ ఎకరాని మాకు చెప్పినాడు అంటే మేము పోం సార్ అన్నాం. కానీ మిషన్ ఎస్ఐ గారే పిల్లంపినాక చేనులోకి మిషన్ వచ్చినాక గురించి వాళ్ళు బెదిరింపులు చేసి మేము కొడతామని బెదిరించి మిషన్ వాళ్ళని కానీ కానిస్టేబుల్ పెట్టినారు. అయినా వాళ్ళు స్పందించడం లేదు. వాళ్ళు మిషన్ ఎత్తుకొని గడ్డకి వెళ్ళారు. ఇంకా ఇప్పుడు మా వరి పంట నష్టం ఎవరు అధికారులని మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు కావచ్చు, కానీ ఎస్పీ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాకు వరి పంట కొయ్యాలి. ఆ రచ్చ అయితే మాత్రం మేము ఎలాగైనా తెచ్చుకున్నాకనే పైరు వేసేయాలని మేము చెప్పినాం. కానీ వాళ్ళు మేము కొయ్యనేమని అడ్డుపడుతున్నారు. 15 లక్షలు పెట్టుబడి అవుతుంది అది. కానీ వాళ్ళు అలాంటిగా చేస్తున్నారు. మాకు అధికారులు అయితే న్యాయం చేయాలి. అవుకు మండలం లింగంపాడు గ్రామంలో గత 5 సంవత్సరాలుగా 7 ఎకరాల 34 సెంట్లు 50 సర్వే నెంబర్లో 1905లో ఇనామీ భూములుగా ఇచ్చి ఉన్నారు. అవి వీళ్ళ తాతల ముత్తాతల నుంచి వంశపరంపరంగా జరుగుతూ వచ్చింది. 1932లో సబ్ రిజిస్టర్ కూడా కావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంటు ఆ పొలము మీది కాదు, మా గ్రామానికి సంబంధించింది, స్వామిమాన్యం అంటూ ఆ గ్రామస్తులంతా ఒక్కసారిగా హుకుములు జారీ చేస్తూ మా పైకి దౌర్జన్యంగా లాక్కోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఆ నేపథ్యంలోనే జిల్లా ఉన్నతాధికారులైనటువంటి ఎస్పీ గారిని మరి కలెక్టర్ గారిని కలసడం జరిగింది. వారు కూడా మా రికార్డులన్నీ పరిశీలించిన తర్వాత ఇది మీదే పొలం అని చెప్పినప్పటికీ కూడా గ్రామస్తులు మాత్రం ఏమాత్రము వారి ఆర్డర్స్ను వమ్ము చేస్తూ మేము చెప్పిందే న్యాయము, మేము చెప్పిందే చట్టం అంటూ అక్కడ హుకుములు జారీ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తర్వాత లోకల్ కోర్టును కూడా ఆశ్రయిస్తే కోర్టు వారు కూడా ఇది పరిశీలించిన తర్వాత మీదే అని చెప్పేసి కోర్టు వారు కూడా తీర్పు చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఆ తీర్పును ఏమాత్రం కూడా వినుకోవడం లేదు. ఇది మాదే పొలము, మా గ్రామానికి సంబంధించింది అంటూ మా మీద పొలం వేసుకోనికుండా 4 సంవత్సరాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అది కోపియమని చెప్తే ఎస్ఐ గారు మాత్రం 2 పోలీసులను పంపించి కోత మిషన్ను మాట్లాడి మరి పొలంలోకి వస్తే వాటిని కూడా కోయనీయకుండా అడ్డుకోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళు రాత్రి మనస్తాపానికి గురై దాదాపు 12 ఎకరాలు 15 లక్షల దాకా పెట్టుబడి పెట్టి ఇట్లా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు గ్రామస్తులు. మేము బ్రతికి ఎందుకు అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మేము ఈ రజక సంఘం తరఫున సరే ఈ ఎట్లయినా సరే మన జిల్లా ఉన్నతాధికారులైనటువంటి ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కలిసి ఏ విధంగానైనా న్యాయం చేసే విధంగా మరి ఈ విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా వాళ్ళ కుటుంబంలో సభ్యులందరూ కూడా వచ్చడం జరిగింది. మరి లింగంపాడు గ్రామానికి సంబంధించిన నాగమజిరెడ్డి, మరి సుబ్బయ్య, మధు, చిన్న సుబ్బయ్య అనే 4 కూడా వీళ్ళు తమ పైరును ఎలాగైనా సరే కోపియాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈ ఉన్నతాధికారులు మాకు న్యాయం చేసి పైరును కోపియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి అధికారులపైన ఉంది. మరి ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు, మా పొలాన్ని మేము కోసుకోవడానికి రస్తా లేదంటూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున ప్రజలందరికీ మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం, ప్రభుత్వానికి మరి ఉన్నతాధికారులకు ఎలాగైనా సరే దీన్ని క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించి మాకు వరి పంటను కోసే విధంగా న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.